హలో అండి, వేసవకాలం వచ్చిందంటే ఇంట్లో ఆంపన్న చేసుకోకుండా ఉంటామా? ఈరోజు ఆ రెసిపీ చూద్దాం. ఒక కుక్కర్ గిన్నెలో 2 పచ్చి మామిడికాయలు, 1 కప్పు నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత అందులో మామిడికాయలను తీసి దానిపైన ఉన్న తొక్కను తీసి ఈ గుజ్జునంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 4-5 పుదీనా ఆకులు, 1 పచ్చిమిరపకాయ, చిన్న ముక్క అల్లం, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, కొద్దిగా నిమ్మరసం పిండుకుని బాగా కరగనివ్వాలి పంచదార అంతా. ఇప్పుడు గుజ్జుగా చేసుకున్న దాన్ని కొంచెం వడగట్టుకుని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ బాగా చిక్కగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో కారం, ఉప్పు అలాగే పంచదార వేసి ఒక గ్లాస్కి నిమ్మకాయ రసం రాసి మనం తయారు చేసుకున్న గుజ్జుని అందులో వేసి చల్లటి నీళ్లు, ఐస్ ముక్కలు పోసుకుని అలా కలుపుకుని తాగితే చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా.